వీళ్ళకి బుద్ధి చెప్పాలి, తరిమి కొట్టాలనేది కూడా నా భావన. సుజాత గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారు మేడం? ఇప్పుడు చూస్తున్నాం కదా, మళ్ళీ మావిగన్ తర్వాత విజయవాడని రాజధాని, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టడం. సో కేంద్రం చెప్పినా కానీ వినకపోవడం, ఎట్లా చూస్తారు ఇది? సార్ పవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం ట్రోల్ చేశారని ఏడ్చారు, కానీ వైసీపీ వాళ్ళు తుగ్లక్ అని చెప్పి ఊరికనే అనలేదండి జనాలందరూ. తుగ్లక్ రాజధానిలో మార్చినట్టు అటు ఇటు మార్చి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేదంటే కావాలనే ప్రజల మధ్యలో ఒక భయాందోళన కానీ ఒక కన్ఫ్యూజన్ కానీ క్రియేట్ చేయాలని చేస్తున్నారా? ఇదన్నిటికంటే కూడా వైసీపీ అనేది 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత 11 మెంబర్స్ కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా వాళ్ళ యొక్క ఉనికి అన్నది ఒకటి తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేకుండా వైసీపీని గాని జగన్మోహన్ రెడ్డి గాని అందరూ మర్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ తర్వాత జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికిని చాటుకోవడానికి రాష్ట్రంలో ఏదైనా సుజాత గారు హలో, ఏదైనా సంఘటన లేదంటే ఒక ఎవరైనా జైల్లో పెడితే, ఒక కేసులు పడి జైల్లో పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికనో, లేదంటే ఇంకేమీ లేదు దొరకట్లేదు అన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఒక కొత్త టాపిక్ తీసుకుని వచ్చి మళ్ళా ప్రజల్లో ఒక చర్చకు తెరలేపి కొన్ని రోజులు లైమ్ లైట్ లో ఉండాలి, వైసీపీని ఈ విధంగానే ఈ 5 ఏళ్లు కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశం అయితే నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మావిగన్నాన్ని వీరు ప్రతిపాదించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద ఎన్ని మాటలు మార్చారంటే ఊసరవెళ్ళు కూడా సిగ్గుపడుతుంది. ఇన్ని మాటలా, ఇన్ని రంగులా అని చెప్పి. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతికి నేను జై కొడుతున్నాను, అమరావతికి నేను మద్దతు ఇస్తున్నానని సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారిని వెక్కిరించారండి వీళ్ళు. నీకు ఇల్లు కూడా లేదు, మేము అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడ రాజధానిలోనే ఉంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వెక్కిరించారు. రోజా కూడా ఏ విధంగా మాట్లాడిందో మనందరికీ తెలుసు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే ప్రజలు మీరు వచ్చి ఏం చేశారండి? తుగ్లక్ పరిపాలన చేయలేదా? 3 రాజధానులు అని అక్కడ 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చిన రైతుల్ని వాళ్ళందరినీ కంటతడి పెట్టించి రైతుల మీద నిర్దాక్ష్యంగా మీరు ఇనుప బూట్లతో తొక్కించి రైతుల్ని వాళ్ళ యొక్క హక్కులను కూడా అణిచివేస్తూ మీరు ఎంత చేశారండి? 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు ఇన్ని రోజులు, దాదాపు 1600 రోజుల వరకు నిరసన దీక్షలు చేస్తుంటే వాళ్ళని ఏ విధంగా హింసించారండి? అంటే అమరావతి రాజధాని మీదకి మీకు ఎందుకు ఇంత కక్ష? మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా, మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అందులో భాగమే కదా అమరావతి. ఎక్కడ పక్కన పాకిస్తాన్ లో లేదు కదా. అమరావతి మీద మీకు ఎందుకంత కక్ష? దేవతల రాజధాని అమరావతి అని ఎంత గొప్ప పేరు అమరావతికి. అటువంటి అమరావతిని మీరు ఎన్ని రకాలుగా అన్నారండి? శ్మశానం అన్నారు, వేసల రాజధాని అన్నారు, బూడిద కుప్ప అన్నారు, ఏమన్నారండి? ఎన్ని రకాలుగా మీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి అనరాని మాటలన్నీ అమరావతి మీద అవాకులు చెవాకులు పేలించారు. మొన్న వరదలు వస్తే అమరావతి మొత్తం మునిగిపోతుంది అన్నారు, అటు గండి కొట్టేశారు అన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారండి? అమరావతిలో ఒక్క చుక్క నీళ్లు లేవు. అంటే మీరు మరి ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, ప్రధాన నగరాలు, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, వర్షం వస్తే నీళ్లు రావండి. మరి అది కూడా రాలేదు అమరావతి. అయినా కూడా మీరు ఏ విధంగా నీచమైన ప్రచారం చేయించారు? కమ్మ రాజధాని అన్నారు, మరి పెట్టుబడిదారుల రాజధాని అన్నారు, ధనం ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు రాజధాని అన్నారు. అక్కడ ఎకరం అరెకరం ఇచ్చిన రైతులు కూడా వాళ్ళని లాఠీ చార్జీ చేయించి కొట్టించారండి. నాయక్ అనే అబ్బాయికి 1 ఎకరం పొలం. అబ్బాయి మాటలు కూడా రావు, మూగా చెవుడు అబ్బాయి. అబ్బాయిని లాఠీలతో పోలీసులు కొడితే అబ్బాయి చెప్పుకోవడానికి కూడా రాలేదు. అంత దౌర్జన్యం చేసి ఈ రోజు వచ్చి మళ్ళా మావిగన్ కొత్తది తీసుకుని వస్తారా? మావిగన్ అని చెప్తున్నారు, సరే. మీకు ఆ మావిగన్ కావాల్సిన బేసిక్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి మీకు ఎంత కాస్ట్ అవుతుంది, దీనికి ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, మీకు ఏదైనా రిపోర్ట్స్ ఉందా? ఏదైనా కమిటీ మీకు రిపోర్ట్ ఇచ్చిందా? లేదంటే ఏమీ లేకుండా గాల్లో ఒక మాట మాట్లాడేస్తున్నారా? రోజుకు ఒక మాట, మళ్ళా విజయవాడ అంటారు. ఏంటి సార్ ఇది? ప్రజల్లో నిజంగా ఇందాక ఆయన మిత్రులు చెప్పినట్టు
జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యి తనే తీసుకుంటున్నారు. అంటే పాపాలు పండినప్పుడు ఎవరు ఏం చేయక్కర్లేదు సార్, వాళ్లే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి రోజుకొక తప్పు చేసుకుంటూ పోయి పార్టీని అధపాతాళానికి తొక్కేస్తున్నారు. ఆల్రెడీ ప్రజలు తొక్కేశారు. 11 సీట్లు ఇచ్చి కొన ఊపిరితో ఉన్న పార్టీని మిగతాది ఇంకెవరు శత్రువులు అవసరం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారే తొక్కేస్తారు. ఇప్పుడు మీకు ఈ 5 ఏళ్లు అమరావతి పోని పక్కన పెట్టండి, అమరావతి టాపిక్. మీరు పోలవరం ఏం చేశారండి? రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి దాన్ని పోలవరాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ కూడా కొట్టుకుపోయేటట్టు ఆల్రెడీ చేసిన అభివృద్ధిని కూడా మీరు దాన్ని నష్టపరిచేలాగా చేశారు కదా. మరి వైజాగ్ రైల్వే జోన్ తీసుకురాగలిగారా? భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు పూర్తి చేయగలిగారా? బందరు పోర్టుకి ఎన్నిసార్లు శంకుస్థాపన చేయడం మళ్ళీ చేశారు. మీరు ఏమన్నారండి? వైజాగ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ను మూసేస్తామన్నారు. అన్ని ఇటువంటి పిచ్చి సలహాలను పిచ్చి ప్రకటనలు తప్ప ఇంకోటి ఏం లేదు సార్. ఉన్న ఎయిర్పోర్ట్ ను మూసేస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తాం అన్నారు. రెండూ జరగలేదు. మరి రైల్వే జోన్ గురించి కేంద్రాన్ని అడిగే సత్తానే లేదు. కేంద్రం మెడలు వంచేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. అక్కడికి పోయి కేసులు ఏదైతే వాయిదాల మీద వాయిదాలు పొడిగించుకుంటూ పోవడానికి, కోర్టుకు హాజరు కాకుండా ఉండడానికి, గొడ్డలి కేసు గురించి దాని గురించి బయటపడడానికి అదేదో కేంద్రం దగ్గరికి పోయి చెప్పనొచ్చు కదా మేడం. ఇప్పుడు వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయి మీరు అమరావతి రాజధాని అని చెప్పేసి ఇక్కడ అంతా చట్టసభల్లో పెట్టారు కదా, నేను ఒప్పుకోవట్లేదు, నేను మావిగను పెడుతున్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి రావాలి అక్కడ. పవన్ గారు మీరు భలే మాట్లాడుతున్నారండి. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి, ఇప్పుడు ఎవరండి అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేది? ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ఓడిపోయినప్పుడు కూడా ఆయనకి కేంద్రంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరికేది. అది ఆయనకున్న క్రెడిబిలిటీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటండి? 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ఇప్పటికీ స్టిల్ కోర్టు కేసులు, ఆయన మీద ఎన్నో కేసులు వాయిదాల మీద తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తి అంటే పక్క దేశం వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ కోసం అక్కడ కోర్టు ముందు తీసుకోవాల్సిన అవసరం. అటువంటి వ్యక్తిని మన కర్మగాలి ప్రజలు ఏదో ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు. ఇచ్చినందుకు బాగా అందరికి జనాలందరికీ అంటే ఒక 50 ఏళ్లకు సరిపడా అంత దారుణమైన పరిపాలన చేశారు. మన భూములు ఉంటాయో లేదో తెలియదు, తెల్లారులేస్తే మన ఇల్లు ఉంటుందో లేదో తెలియదు. ఆయనకి అడ్డొచ్చిందంటే ఇల్లు కొలుగొట్టేస్తాడు. ఇష్టాను రీతిని దోచేశారు సార్. ఈవెన్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా 600 ఎకరాలు దోచేశారు సార్ వైజాగ్ లో. ఇంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడైనా చూసామా? కొత్త బ్రాండ్లు పెట్టి లిక్కర్ బిజినెస్ అయితే అసలు అదుపు లేకుండా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన వ్యక్తి లిక్కర్ మీద బతికేయడం, మొత్తం గవర్నమెంట్ అంతా రన్ చేసాడంటే అంత దారుణమైన ఉందండి. లిక్కర్ అంటే కల్తీ లిక్కర్ తాగి ఎన్ని మరణాలు జరిగినాయండి లాస్ట్ గవర్నమెంట్ లో? నువ్వు ఏ విషయం సరిగ్గా చేసావు? మైనింగ్ అంటే ఇష్టాను రీతిన ఆ యాజమాన్యాలని వెళ్ళగొట్టేసి ఆక్రమించేసుకున్నారు మీ వాళ్ళు. అలాగే మద్యంలో కూడా అంతే, డిస్టిలరీ యజమానులను వెళ్ళగొట్టేసి మీరంతా ఆక్రమించేశారు. అంతా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప గత 5 ఏళ్లలో ఏది జరగలేదు సార్. ఏది జరగదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాను అని ప్రజలకు ఏ విధంగా హామీ, ఎన్ని కళ్ళబల్లి కబుర్లు చెప్పినా ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే మళ్ళా దోచుకోవడానికి రావడం తప్ప వీళ్ళు ఏమీ చేయరు. ప్రభుత్వంలో వచ్చి ప్రజలకు ఏదైనా చేద్దామన్న చిత్తశుద్ధి వైసీపీకి లేదు. రప్ప నరికేస్తాం, అడ్డొచ్చిన వాళ్ళు తలలు కోసేస్తాం, గంగమ్మ జాతరలో బలిచ్చినట్టు బలిస్తాం. ఇట్లాంటి వాళ్ళని ఏ ప్రజలు మాత్రం వీళ్ళని రమ్మంటారు సార్? భయం వేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కోట కట్టుకున్నారు, తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టారు. ఆ దగ్గరలో స్లమ్ ఏరియాలు మొత్తం ఇళ్ళన్నీ కొలగొట్టేశారు. అందులో ఒక లేడీ వాళ్ళ వాలంటీర్ నా ఇల్లు కొల్లగొట్టకండి అయ్యా అని అడిగినందుకు వాళ్ళ అన్నం చంపించేశారు. ఇవి చాలదా సార్ ప్రజలందరూ తిరస్కరించడానికి?